అన్న నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్న మంతిని మండలి పెద్దపల్లి జిల్లా అన్న. మంతిని మండలి, మంతిని పెద్దపల్లి జిల్లా. ఓకే, పెద్దపల్లి. సో ఏంటి సమస్య ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు లోను? ఏం సార్, మేము లోన్ తీసుకుని 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాలు మేము మాది తీసుకున్నది 63,000 సార్. 63,000 కూడా మాఫీ కాలేదు సార్. ఓకే, 63,000 నేను బ్యాంక్కి వెళ్తే మీకు లిస్ట్ లో పేరు రాలేదని చెప్తుంది సార్ మేడం. ఓకే, కారణం ఏంటని తెలుసుకోలేకపోయారా? కారణం ఏమంటే అక్కడ నుంచి లిస్ట్ లో పేరు రాకపోతే మేము ఏం చేయలేము సార్ అని చెప్తుంది సార్. ఓకే, మేము అన్నాం కదా బ్యాంక్ మేనేజర్ ని, సార్ మాకంటే వెనుక తీసుకున్న వాళ్ళకి అయింది, వాళ్ళకి మాఫీ అయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాఫీ అయింది, మన కేసీఆర్ ప్రభుత్వంలో మాఫీ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాఫీ అయింది సార్. మాకెందుకు కాలేదు సార్? అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మాఫీ చేసింది సార్. చెప్తే వాళ్ళని అడుగు, మాకేం చెప్తున్నాం అంటుంది సార్. అంటే మేమన్నా సార్, మేము మాఫీలో లేవా సార్? మరి అందరికి 63,000 మాపైంది, 40,000 మాపైంది, 96,000 రూపాయలు, 96,000 ఉంది సార్. ఒకరికి 96,000 మాపైంది సార్. మరి వాళ్ళకి లిస్ట్ ఎట్లుంది సార్? అంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాపైంది సార్ అని చెప్పిన సార్. చెప్తే మమ్మల్ని అడుగుతావేందా నువ్వు గవర్నమెంట్ అడుగు అంటారు సార్. ఓకే, సో బ్యాంకర్లు కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు అయితే. అవును సార్. సార్ ఇంకోటి సార్, వాళ్ళు ఏమంటారు సార్ అంటే, మీరు మంత్రిని అడుగుతారా లేకపోతే ఏమైనా అడుగుతారు సార్? మమ్మల్ని అడిగితే మీరు మంత్రిని అడుగుకోరి సార్. మేము ఇప్పుడు మంత్రిలో తిరుగుదా సార్? మేము ఓట్లు వేసి గెలిపించుకొని మంత్రిలో ఇంట్లో పోటీ తిరుగుదా సార్? ఓకే, చెప్పండి సార్, మీరే దీనికి పరిష్కారం చెప్పండి సార్. రాజకీయ నాయకులు మనం ఓట్లు వేసుకొని గెలిపించుకొని మధ్య కదా సార్, తర్వాత మనల్ని గాలి వదిలేస్తారు సార్ వీళ్ళు. పోనీ నమ్మకం ఉన్నదా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తుందా? 6 నెలల 7 నెలల గత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మేము ఆలోచించాం సార్. అప్పుడు టీఆర్ఎస్ ఏంది వ్యతిరేకం అయిపోయిందని జనాలల్లో పిల్లలకు చదువుల విషయంలో రుణమాఫీ అయితే లేదు. ఈ రైతు బంధు లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడ్డాయి సార్. మాకు సన్నకారు రైతు, మాకు ఎకరన్నర ఉన్నది సార్. నాకు ఎకరన్నర ఉన్నది సార్. నాకు ఎకరన్నర అప్పుడు కూడా మాఫీ కాలేదు సార్. అప్పుడు 80,000 ఉన్నది సార్, అప్పుడు కూడా మాఫీ కాలే. నేను ఒక అరెకరం అమ్ముకున్నా సార్. అమ్ముకొని నేను దాన్ని మాఫీ చేసుకున్నా సార్. మళ్ళీ నేను 63,000 తీసుకున్నా సార్. నాకు బ్యాంకులో 63,000 ఇచ్చింది అమ్ముకున్న తర్వాత. ఇంకా ఎకరం నర ఉంది నాకు. ఇంకెకరన్నరం పొలం ఉంది సార్. మీ ఇద్దరు అన్నదమ్ములు సార్. ఓకే, మా అన్నయ్య పేరు పట్టకు ఉంది సార్. ఓకే, ఒక్కసారి మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ లో లేకపోతే ప్రజాప్రతినిధులు ఒక్కసారి. నేను నిన్న అగ్రికల్చర్ ఆఫీస్ కూడా వెళ్ళలేదు సార్. ఆఫీసులు ఎవరు లేదు సార్. 2-3 లేడీస్ ఉన్నారు సార్. వాళ్ళు బాబు రైతులు సార్. వాళ్ళు కూడా ఏమంటారు సార్, ఏం లేదు సార్, ఇక్కడ చూసుకున్న నాకు లేరు, ఈ ఆఫీసులు ఎవరు లేరు సార్ అంటున్నారు సార్. సో ఆఫీస్ లో అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా లేరు అయితే? లేరు. మేము పోయినా సార్, గంట ఉన్నా సార్. గంట లోపల ఎవరు లేరు సార్. అక్కడ లేడీస్ ఉన్నారు, ఇద్దరు రైతులు పాపం. వాళ్ళు ఏమంటారు సార్, వర్షం పడుతుంది మరి ఏందక్క అంటే, అమ్మ ఏం చెప్పాలి అమ్మ బిడ్డ, ఇక పొద్దున 9:30 వచ్చినా ఇప్పుడు ఒక్కడైతాం సార్, మేము అన్నం తినలే, మేము పలానా ఊరు నుంచి వచ్చినాం అని వాళ్ళు బాధపడుకుని చెప్తాంటే మాకే బాధ అనిపించింది సార్. ఏం చెప్పారు సార్, ఇట్లున్నది పాలన. సో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమయానికి ప్రభుత్వ ఆఫీసులకు వస్తలేరు అయితే? లేరు సార్. ఒకరంటారు పలానా ఊరికి పోయిందంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, పలానా వ్యక్తి ఇంకో ఆ సార్ రాలేదు, ఫోన్ చేస్తే లేపుతలేరు, ఇంకో మేడం ఫోన్ చేస్తే ఆ మేడం రెస్పాన్స్ ఇస్తలేదు, స్విచ్ పెట్టుకున్నది సార్. 12 అయింది సార్. 12 దాకా కూడా వాళ్ళు ఉపాధి ఉన్నారు. పొద్దున్న 9 గంటలకు వచ్చే లేడీస్ అట్లా సార్. ఎక్కడ అన్నారు మీరు? ఏ నియోజకవర్గం మీది? మంత్రి నియోజకవర్గం సార్. మంత్రిని. మంత్రిని మా మంత్రి గారు బాగా గొప్ప చెప్పింది సార్. మీకు రుణమాఫీ అయితే, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, మీ బిడ్డలకు చదువులకు విద్య కార్డు వస్తుంది సార్. మా బిడ్డ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. నా బిడ్డకి ఏది లేదు సార్. నేను ప్రైవేట్ చెప్పుకుంటున్నా. మళ్ళా సంవత్సరానికి 70,000 రూపాయలు. చెప్పండి సార్. ఓకే, ఒక్కసారి మంత్రి గారు మీ స్థానిక ఒక ఓటర్ కాల్ చేస్తున్నారు. ఒకసారి మీ స్థానిక సామాన్యుడు ఒక రైతన్న ఆవేదన మీరు విని ఉంటారు. తొలి వెలుగు ఒకవేళ చూస్తే ఖచ్చితంగా మంత్రి గారు మీ దృష్టికి ఈ యొక్క అంశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి దీని పట్ల
మీరు ఒకసారి పరిశీలించాలి. మీ స్థానిక నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు సమయానికి ఆఫీసులకు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి ప్రజాపాలన అన్నారు, ప్రజల కోసమే అధికారులు సేవ చేయాలి, తమ బాధ్యతగా తమ విధులు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొన్న జరిగినటువంటి కలెక్టర్లకు సంబంధించినటువంటి మీటింగ్లో కావచ్చు, ఇతరితర మీటింగ్లో చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే, తమ బాధ్యత తమ నిర్వహించాలి. సో ప్రజలతో ఒక కుటుంబంలాగా మెలగాలన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ నిర్ణయాన్ని, ఆ ఆదేశాలని మరి నిజంగా హై స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ల నుంచి లో స్థాయిలో ఉన్నటువంటి చిన్న స్థాయి అధికారుల వరకు నిజంగా పాటిస్తున్నారా, ఆ మాటకు గౌరవిస్తున్నారా అంటే ఒకసారి కాలర్ మాట్లాడినటువంటి కాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. తొలి వెలుగు దాదాపుగా 40 నిమిషాలు అవుతుంది లైవ్ స్టార్ట్ చేసి. ఈ 40 నిమిషాలలో మనకు వచ్చిన కాల్స్ దాదాపు ఒక 20-25 కాల్స్ అయితే మాట్లాడుండొచ్చు. నాకు తెలిసి ఒక 25 కాల్స్ అయితే ఖచ్చితంగా నేను ఈ 40 నిమిషాల్లో మాట్లాడుంటా. ఈ 25 కాల్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ 20 కాల్స్, ఒక 5 కాల్స్ మనము పక్కన పెడితే ఒక 20 కాల్స్లో, ఈ 20 కాల్స్లో రైతన్నలు చెప్పేది ఏంటి, టెక్నికల్గా మాకు ఏ సమస్య ఉందో ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. బ్యాంకుకు ఒకవేళ మేమందరము అంటే ఇప్పటివరకు బ్యాంకుకు ఒకవేళ మేము వెళ్ళి బ్యాంక్ అధికారులని కలిస్తే మీ అకౌంట్లో డబ్బులు పడలేదు, మాకేం సంబంధం, మీరు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏదైతుందో అది ఫస్ట్ పే చేయండి, ఆ ఇంట్రెస్ట్ పే చేసినాక వాళ్ళు అధికారులు ప్రభుత్వ ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు వేస్తే మేము అప్పుడు మీకు డబ్బులు పడ్డాయని చెప్తాం. ఫస్ట్ అయితే మొదటగా మీరు తీసుకున్న రుణానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పే చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మరోవైపు ఇదే అధికారులు, ఇదే రైతన్నలను మీ తీసుకున్నటువంటి లోన్ ఇంకా మాఫీ కాలేదు, మీ పేరు జాబితాలో లేదు, ఏదైతే లిస్ట్ ప్రకటించారో ఈ లిస్ట్లో కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి, ఇంకొంతమంది పేర్లు లేవు. సో ఈ పేర్లు ఉన్న వాళ్ళకు మాత్రమే మేము రుణాన్ని మాఫీ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క జాబితాలో పేర్లు లేని వాళ్ళకు రుణము మాఫీ కాదు, మరికొద్ది రోజులైనాక రండి మాఫీ అయ్యే అవకాశం ఉందంటూ వాళ్ళని తిప్పి పంపుతున్నటువంటి పరిస్థితి. కేవలం 40,000, 50,000, 60,000, 70,000, 90,000 లోపు ఉన్న వాళ్ళు చాలామంది ఇవాళ మనకు కాల్స్ చేశారు. సార్ మాకు కేవలం 45,000 ఉంది, మేము 2019లో తీసుకున్నాం, మా రుణమాఫీ ఎందుకు జరగట్లేదు, ఎవ్రీ ఇయర్ మేము ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నాం, ఎవ్రీ ఇయర్ మేము రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాం, మాకు రేషన్ కార్డు ఉన్నది, అన్ని రకాలుగా మేము అర్హులము, అన్ని రకాలు అర్హులమైనటువంటి మాకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రుణమాఫీ చేయలేకపోతున్నది, మా ఇంటి పక్కోళ్ళకే మా పొలం పక్కోళ్ళకే 90,000 రూపాయలు రుణమాఫీ జరిగింది, మరి మాకెందుకు జరగలేదు అంటే లోపం ఎక్కడ జరిగింది. మీ అందరికీ తెలుసు బ్యాంకుల దగ్గర ప్రతి ఒక్క రైతన్న చిట్టా ఉంటుంది, ఎవరు ఎప్పుడు 1,00,000 రూపాయల లోన్ తీసుకుర్రు, ఎవరు ఏ సంవత్సరంలో లోను ఎగ్గొట్టిరు, ఎవరు ఏ సంవత్సరంలో లోను రెన్యువల్ చేస్తూ వచ్చినటువంటి ఒక పూర్తి సమాచారం ఉంటుంది. బ్యాంకుల దగ్గర పూర్తి సమాచారం ఉన్నప్పుడు బ్యాంకర్లు ఇచ్చినటువంటి ఆ లిస్ట్లో ఎందుకు కొందరి పేర్లు వచ్చి కొందరి పేర్లు ఎందుకు రాలేదు అంటే ఎక్కడ సమస్య తలెత్తింది, ఎక్కడ లోపం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్ని సమస్యలకు చెక్ పెట్టే విధంగా 30 రోజుల గడువులోనే ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హుడైనటువంటి రైతన్నకు మేము 1,00,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం, కొంత సమయాన్ని ఇవ్వండి, ఒకవేళ టెక్నికల్గా నిజంగా ఏమైనా సమస్యలు తలెత్తినా, ఒకవేళ అర్హులను జాబితాలో వాళ్ళ పేర్లు రాకపోయినా, ఇతరితర ఏ సమస్య ఉన్నా కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. అయినా కూడా కింది స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, బ్యాంకులో ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, ఈ రైతన్నకు ఏం తెలుస్తుందిలే, గెదిరిస్తే బెదిరిస్తే భయపట్టిస్తే తిరిగి వెళ్ళిపోతాడు కదా అనేటువంటి ఉద్దేశంతో రైతన్నలతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నారు, రైతన్న అడిగిన ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పలేకపోతున్నారు, రైతన్నను గెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, రైతన్నను భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, రైతన్న మాట్లాడితే కసరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరినీ అనట్లే, కొందరు మాత్రమే అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, లేకపోతే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫీసర్లు కావచ్చు. సో ఇది ఎక్కడి న్యాయం? రైతన్న 6 కాలం కష్టపడి పొలంలో పనిచేసి రూపాయి కూడా ఆశించకుండా
ఇవాళ దేశవ్యాప్తంగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను ఇవాళ బ్యాంకుల్లో అటు ప్రభుత్వ ఆఫీసుల్లో కనీసం ఒక మర్యాద ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళకు కనీస సమాచారాన్ని అందించలేకపోతున్నారు. ఇంకా దౌర్భాగ్యం ఏదంటే ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి పనుల ద్వారా జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వ కార్యాలయాలకు సమయానికి రాలేకపోతున్నారట. ఒకవేళ కార్యాలయానికి వచ్చినా అక్కడ సరైన సమాచారం ఇవ్వకపోవడం. ఇవాళ ఒక్క మండలంలోని కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంతమంది అధికారుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. సో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారుల మీద నజరేయాలి. వాళ్ళు వచ్చేటువంటి సమయం ఎప్పుడు, వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాలు ఏంది, వాళ్ళ మీద కొంత నజరేసే ప్రయత్నం చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.